హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సీనియర్ సిటిజన్స్‌కు అలాగనే 80 ఏళ్ళు దాటిన వారందరికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. మొదటి దశ ఓటింగ్‌కు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం శుక్రవారం రాజస్థాన్‌లో ప్రారంభమైంది. ఇక రాజస్థాన్‌లో 58,000 మంది ఓటర్లు ఇంటి నుంచే ఓటు వేశారు. ఇక మొదటి దశలో 35,542 మంది ఇంటింటికి ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఇందుకోసం మార్చి 27వ తేదీనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇక ఇంటి ఓటింగ్ కోసం ప్రత్యేక ఓటింగ్ గ్రూపును ఏర్పాటు చేశారు. దీని శిక్షణ ఏప్రిల్ 4 నాటికి పూర్తయింది. హోమ్ ఓటింగ్ అంటే ఏమిటి? ఈ విధంగా ఓటు వేసే అవకాశం ఎవరికి లభిస్తుంది? ఒక్కరు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక ఎన్నికల సంఘం అధికారులు ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఓటు వేసేలా చేసే ప్రక్రియను ఇంటింటికి ఓటింగ్ అంటారు. ఇక గత ఎన్నికల్లో కూడా ఇంటింటికి ఓటింగ్ నిర్వహించి విజయం సాధించారు. ఈ ప్రత్యేక పోలింగ్ బృందాలు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు. ఇక మొదటి విడతలో ఏప్రిల్ 5 నుంచి 14 వరకు ఇంటింటికి ఓటింగ్ నిర్వహించనున్నారు. ఇక కొంతమంది ఓటర్లకు ఇంటింటికి ఓటు హక్కు కల్పించారు. ఎన్నికల ప్రవర్తన నియమాలు 1961 చట్టంలోనే 27ఏలోనే గ్రైజారీ ఓటర్ విభాగం కింద వారిని గుర్తించారు. ఇంటింటికి ఓటు వేసేందుకు ఓటర్లను ఎంపిక చేసేందుకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇక ఇందులో ఓటర్ వయసు 80 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. వికలాంగ ఓటర్లకు కూడా ఈ అవకాశం లభిస్తుంది. కోవిడ్ వంటి అంటువ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ అవకాశం ఇవ్వనున్నారు. అలాగే కొన్ని అవసరమైన సేవలతో అనుబంధించి ఉన్న వ్యక్తులకు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కూడా ఇవ్వనున్నారు. ఇక ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే, హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అర్హత గల దరఖాస్తుదారులు తమ లోక్సభ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి ఫారం 12Dని సమర్పించాలి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన 5 రోజుల్లోగా ఓటరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత ఇద్దరు ఎన్నికల సంఘం అధికారులు పోలింగ్ బృందంతో కలిసి ఓటరు ఇంటికి వస్తారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయడానికి వారికి సహాయం చేస్తారు. ఇక ఈ ఓటింగ్ సమయంలో పారదర్శకతను కొనసాగించడానికి ఈ ఓటర్ల జాబితాను తయారు చేస్తారు. ఆ ప్రాంత పార్టీ అభ్యర్థులతో జాబితాను పంచుకుంటారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాలెట్ పేపర్ రిటర్నింగ్ అధికారి వద్ద భద్రంగా ఉంచుతారు. ఈ బ్యాలెట్ పేపర్ల లెక్కింపు ప్రక్రియ సాధారణ ఓట్ల లెక్కింపు సమయంలో జరుగుతుంది. ఇక రాజస్థాన్లో రెండో దశ ఇంటి ఓటింగ్ ప్రక్రియ ఏప్రిల్ 2వ తారీఖున పూర్తయింది. ఇక ఈ విధంగా రెండో విడత ఇంటింటికి 22,500 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 17,324 మంది సీనియర్ సిటిజన్లు, 5,222 మంది వికలాంగ ఓటర్లు ఉన్నారు. వీటికి పోలింగు ఏప్రిల్ 14 నుంచి 21 వరకు జరగనుంది. రాజస్థాన్లో ఇంటింటికి పోలింగు జరగడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా చేశారు. దేశంలోనే వివిధ ప్రాంతాల్లో ఇంటింటికి ఓటింగ్ నిర్వహించి విజయవంతం చేశారు. చూశారు కంటే మొత్తం మీదుగా సీనియర్ సిటిజన్స్కు 80 ఏళ్ళు దాటిన వారందరికీ కూడా ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అయితే ఇంటి నుంచే ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.